సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే దావీదు రాజు దగ్గర. ఆయన అప్పటికి పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఆయనకంటూ ఒక పెద్ద ప్లాన్ ఉంది, అది కూడా దేవుని కోసం. దావీదు రాజుకి ఒక కోరిక ఉండేది. ఏంటంటే, తను అంత గొప్పగా ఉన్నాడు కదా, దేవుడిని ఘనపరచాలి. ఎలా? ఆయన కోసం ఒక అద్భుతమైన, కళ్లకు కట్టినట్టుండే ఒక గుడి కట్టాలని. అది ఆయన మనసులో బలంగా నాటుకుపోయిన కోరిక. ఆయన భక్తికి అదొక నిదర్శనమన్మాట. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్. దేవుడు దావీదు ప్లాన్ని చాలా సున్నితంగా పక్కన పెట్టాడు. నువ్వు నాకోసం ఇల్లు కట్టడం కాదు, నేనే నీకోసం ఒక ఇల్లు కడతాను అని చెప్పాడు. అంటే ఇది రాళ్లతో, ఇటుకలతో కట్టే ఇల్లు కాదు, తరతరాలుగా నిలిచిపోయే ఒక లాజవంశం అనే ఇల్లు. ఇక్కడే ఆ ఫేమస్ ప్రామిసొచ్చింది. దేవుడు దావీదుతో అన్న మాటలివి. చూడండి, నీ తరువాత నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను, నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ నిలిచియుంటాయి. ఇక్కడ ఎప్పటికీ అనే మాట ఎంత పవర్ఫుల్లో ఆలోచించండి. అప్పట్లో అన్ని యుద్ధాలు, రాజ్యాలు కూలిపోవడాలు, అలాంటి టైంలో శాశ్వతం అనే మాటే ఒక పెద్ద రివల్యూషన్. సరే, ఈ అద్భుతమైన వాగ్దానాన్ని ఇంకాస్త లోతుగా, సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూద్దాం. ఈ వాగ్దానానికి ముఖ్యంగా 4 పిల్లర్సున్నాయన్మాట. 1 ఒక ప్రత్యేకమైన సంతానం, 2 ఒక రాజవంశం అనే గృహం, 3 పరిపాలించడానికి ఒక సింహాసనం, 4 ఎప్పటికీ అంతం లేని రాజ్యం.